మూవీ ఓపెనింగే మన మూవీలోని హీరో కాయ్ పరిగెత్తుకుంటూ రావడంతో స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా కాయ్ ఒక హాఫ్ జాపానీస్ అయ్యుంటాడు. తల్లి జాపానీస్ అయితే తండ్రి ఇంగ్లీష్ వ్యక్తి అయ్యుంటాడు. అలా పరిగెత్తుకుంటూ వచ్చిన కాయ్ ఒక దగ్గర స్పృహ కోల్పోయి పడిపోతాడు. అటువైపు వచ్చిన సమురాయ్ ఓయిషి కాయ్ని గమనిస్తాడు. తర్వాత కాయ్ గుండు మీద ఉన్న గుర్తులను చూసి కాయ్ని చంపడానికి ట్రై చేస్తున్నప్పుడు ఓయిషి తండ్రి లార్డ్ అసానో కొడుక్కి వద్దని చెప్పి కాయ్ని చెరదీస్తాడు. లార్డ్ అసానోకి తన కూతురు మీకాకి కాయ్ చాలా దగ్గరవుతాడు. మీకా తెలియకుండానే చిన్నప్పటి నుండి కాయ్తో క్లోజ్ మూవ్ అయి తనని లవ్ చేయడం మొదలుపెడుతుంది. కాయ్కి కూడా మీకా అంటే ఇష్టం ఉంటుంది. బట్ తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతాడు. చిన్నప్పటి నుండి తనని చేరదీసి చూసుకుంటున్నందుకు ఆ కుటుంబంకి కట్టపలాగా మారిపోతాడు కాయ్. తర్వాత కాయ్ పెరిగి పెద్దయ్యాక కూడా ఓయుషుకి కాయ్ అంటే ఇష్టం ఉండదు. ఎప్పుడూ తనని అంటరాని వాడిలా చూస్తూ ఉండేవాడు. ఒకరోజు ఓ క్రీచర్ అడవిలో సమురైస్ మీద అటాక్ చేసి చాలా మందిని చంపేస్తుంది. ఓయిషి కూడా ఆ క్రీచర్ చేతిలో బలి అయ్యే టైంలో కాయ్ అక్కడికి వచ్చి స్వార్తో క్రీచర్ని చంపి ఓయిషిని కాపాడతాడు. తర్వాత అక్కడ బ్లూ కలర్ కళ్ళతో ఉన్న ఒక నక్క తన వైపు చూడ్డం గమనిస్తాడు కాయ్. కాయ్ చూడ్డంతో ఆ నక్క అక్కడి నుండి మాయమైపోతుంది. తర్వాత సీన్లో ఆ నక్క ఒక మంత్రగత్తె అని, ఆమె పేరు మిజుకి అని మనకు అర్థమవుతుంది. యాక్చువల్గా వేరే రాజ్యం కింగ్ అయిన లార్డ్ కియారా మిజుకుని వాడుకొని అకోర్ రాజ్యాన్ని దక్కించుకోవాలని చూస్తున్నాడని మనకు అర్థమవుతుంది. అందుకని మిజుకి ద్వారా ఓ క్రీచర్ని పంపించి లార్డ్ అసానో కొడుకు ఓయిషిని చంపించాలని ట్రై చేస్తాడు. నెక్స్ట్ డే అన్ని రాజ్యాలకి పెద్ద మనిషి అయిన లార్డ్ షోగన్ని ఘనంగా తన రాజ్యంకి స్వాగతం పలుకుతాడు. షోగన్తో పాటు పక్క రాజ్యం కింగ్ అయిన లార్డ్ కీరా కూడా వస్తాడు. రాగానే తనకి మీకా మీద ఉన్న కోరికని కూడా ఇండైరెక్ట్ గా బయటపెడతాడు. అదే రోజు రాత్రి కాయ్కి సేమ్ బ్లూ కలర్ కళ్ళతో ఉన్న మిజుకి కనపడడంతో ఆ రోజు చూసిన నక్క ఈమె ఒకటే అని అర్థమవుతుంది. వెంటనే ఆ విషయం చెప్పడానికి ఓయిషి దగ్గరికి వెళ్తాడు కాయ్. కానీ ఫస్ట్ నుండి కాయ్ అంటే నచ్చకపోవడంతో కాయ్ చెప్పే మాటల్ని పట్టించుకోకుండా అతన్ని అవమానించి అక్కడి నుండి కాయ్ని పంపించేస్తాడు ఓయిషి. తర్వాత లార్డ్ షోగన్ కోసం ఒక ఫైటింగ్ ని ఏర్పాటు చేస్తారు. ఫైట్ జరిగే ముందు లార్డ్ అసానోకి సంబంధించిన సామురాయ్ ఫైటర్ ని మిజుకి తన బ్లాక్ మ్యాజిక్ తో చంపేస్తుంది. ఫైట్ కి లార్డ్ కీరా మనిషి వచ్చినా లార్డ్ అసానో మనిషి ఇంకా రాకపోవడంతో లార్డ్ అసానో టెన్షన్ పడుతుంటాడు. అదే టైంలో కాయ్ తన రాజు పరువు కాపాడాలని ఎవరికీ చెప్పకుండా చనిపోయిన ఫైటర్ లాగా వేషం వేసుకొని వచ్చి ఫైట్ చేస్తాడు. కానీ ఆ ఫైట్లో గెలవలేక త్వరగా అందరికీ దొరికిపోతాడు. కాయని చూసిన షోగన్కి విపరీతమైన కోపం వస్తుంది. ఒక హాఫ్ జాపానీస్ ఈ పవిత్రమైన ఫైట్లో ఎలా పార్టిసిపేట్ చేస్తాడని లార్డ్ అసానో మీద సీరియస్ అవుతాడు. తర్వాత కాయ్ని కొట్టమని శిక్ష వేసి వెళ్ళిపోతాడు. కనీసం కాయ్ ఎందుకు ఇలా చేశాడో కూడా తెలుసుకోరు. అలాగే కాయ్ కూడా లార్డ్ అసానో మీద ఉన్న రెస్పెక్ట్ కోసం, అలాగే ఆయన పరువు నిలబెట్టడం కోసం మౌనంగా శిక్షని భరిస్తాడు. నెక్స్ట్ సీన్లో మిజుకి లార్డ్ అసానో చేసిన బ్లాక్ మ్యాజిక్ వల్ల లార్డ్ కీరా తన కూతుర్ని రేప్ చేస్తున్నట్టు అనిపించి నిద్రలో లేచి కీరాని తన కత్తితో చంపబోతాడు లార్డ్ అసానో. అది చూసిన లార్డ్ షోగన్కి కోపం వస్తుంది. యాక్చువల్గా ఎంపరర్ అయిన లార్డ్ షోగన్ ముందు ఎవరూ కత్తిని దుయ్యొద్దనే నిబంధన ఉండడంతో లార్డ్ అసానో తప్పు చేసిన వాడిలా దోషిలా నిలబడాల్సి వస్తుంది. దాంతో నెక్స్ట్ డే మార్నింగ్ లార్డ్ అసానోని పిలిచి, నువ్వు చేసిన తప్పుకి మరణశిక్ష వెయ్యాలి, కానీ నీ మీద ఉన్న రెస్పెక్ట్తో ఒక క్రిమినల్లా కాకుండా నీకు గౌరవప్రదంగా చనిపోయే సెప్పుకు అనే శిక్ష వేస్తున్నా అంటాడు. ఆ లార్డ్ షోగన్ ఆదేశాల మేరకు నెక్స్ట్ డే మార్నింగ్ తన కొడుకు ఓయిషిని పిలిచి తనతో తన రాజ్యంని, కూతురు మీకాని జాగ్రత్తగా కాపాడమని మాట తీసుకొని తనంతట తాను కత్తితో పొడుచుకొని సెప్పుకు చేసుకొని చనిపోతాడు. దీనంతటికీ కారణం లార్డ్ కీరా అని తెలిసినా సరైన సాక్ష్యాలు లేక లార్డ్ అసానో సూసైడ్ చేసుకొని శిక్ష అనుభవిస్తాడు. ఓయిషి చేతకాని వాడిలా ఉండాల్సి వస్తుంది. ఫైనల్ గా లార్డ్ షోగన్ వెళ్లే ముందు లార్డ్ కీరాకి అకోర్ రాజ్యం ఇచ్చి తండ్రి పోయినందుకు బాధపడుతున్న మీకాకి లార్డ్ కీరాని పెళ్లి చేసుకోవడం కోసం 1 year టైం ఇస్తాడు. అలాగే లార్డ్ అసానో చనిపోయినందుకు ఎవరూ రివెంజ్ తీసుకోవద్దని అందరికీ ఆదేశాలు జారీ చేసి వెళ్ళిపోతాడు. ఓయిషి ఎప్పటికైనా తన మీద రివెంజ్ తీసుకుంటాడేమో అని భయపడి లార్డ్ కీరా ఓయిషిని ఒక గృహలో 1 year పాటు వేస్తాడు. అలాగే కాయ్ని డచ్ ఐలాండ్కి బానిసగా అమ్మేస్తాడు. ఇలా చూస్తూ ఉండగా 1 year గడిచిపోతుంది.
ఇంకా ఓయిషి ఏం పీకలేడనుకొని అతన్ని విడుదల చేస్తారు. విడుదలైన ఓయిషి తన కొడుకుని భార్యని కలుసుకుంటాడు. తన నాన్నకిచ్చిన మాట ప్రకారం రాజ్యంని తన చెల్లి మీకాని కాపాడాలంటే లార్డ్ కీరాని చంపేయాలని ఫిక్స్ అవుతాడు. కానీ అది అతని ఒకడి వల్ల అవ్వదు. దానికి కాయ్ సహాయం కావాలని అర్థం చేసుకొని కాయ్ ఎక్కడా అని అడుగుతాడు. కాయ్ని డచ్ ఐలాండ్కి అమ్మేశారని తెలుసుకొని అక్కడికి బయలుదేరతాడు. ఆ ఐలాండ్లో అందరూ చూడ్డానికి రాక్షసుల్లాగా ఉంటారు. అక్కడ కాయ్ ఒక బానిసలాగా ఉంటూ మాన్స్టర్స్ లాంటి మనుషులతో ఫైట్ చేస్తూ ఐలాండ్ ఓనర్స్కి డబ్బులు సంపాదించి పెడుతూ ఉంటాడు. కాయ్ని కలిసి తనతో తీసుకెళ్దామని ఓయిషి ప్రయత్నిస్తాడు. బట్ కాయ్కి గతం గుర్తు ఉండదు. ఓయిషిని గుర్తుపట్టలేకపోతాడు. ఓయిషిని ఫైట్లో చంపడానికి ట్రై చేస్తాడు. ఫైనల్గా ఎలాగో అలా కాయ్కి అంతా గుర్తొచ్చేలా చేస్తాడు ఓయిషి. తర్వాత ఆ రాక్షసుల ఐలాండ్ నుండి చాలా సాహసం చేసి అక్కడి నుండి ప్రాణాలతో జంప్ అయి బయటికి వస్తారు. తర్వాత ఓయిషి కాయ్ని క్షమాపణ అడుగుతాడు. చిన్నప్పటి నుండి నేను నిన్ను తప్పుగా అనుకున్నాను. నా కోసం, నా మనుషుల కోసం మాతో ఉండి నువ్వు మన రాజ్యంని మనం దక్కించుకునేలా చేసుకుందామని రిక్వెస్ట్ చేస్తాడు. దాంతో కాయ్ ఒప్పుకుంటాడు. తర్వాత ఇద్దరూ కలిసి రాజ్యంకి దూరంగా బ్రతుకుతున్న సమురైలైన రోనిన్లని కలుస్తారు. తర్వాత అందరూ కలిసి లార్డ్ కిరాని చంపి లార్డ్ అషానోకి జరిగిన అన్యాయంకి రివెంజ్ తీసుకోవాలని ప్రామిస్ చేసి ప్లాన్ వేస్తారు. కానీ వాళ్లకు కావలసిన ఆయుధాలైన కత్తులు ఉండవు. అప్పుడు కాయ్ శక్తివంతమైన కత్తులు దొరికే ప్లేస్ ఒకటి ఉందని ఓయిషికి చెప్తాడు. ఏంటి అనగానే, నేను చిన్నప్పుడు పెరిగిన టెంగు ఫారెస్ట్లో అవి దొరుకుతాయి. అది ఒక పవిత్రమైన ప్లేస్ అని అందరూ భావిస్తారు. అక్కడ నేను డెమన్స్ ద్వారా స్వాడ్ ఫైటింగ్, మ్యాజిక్ పవర్స్ నేర్చుకున్నాను. బట్ నాకక్కడ నచ్చకపోవడంతో పారిపోయాను. అప్పుడే లార్డ్ అషానో నన్ను చేరదీశాడని ఫస్ట్ టైం తన గతం గురించి చెప్తాడు కాయ్. అలాగే వాళ్ళు నేర్పిన విద్యలను బయట ప్రయోగించనని వాళ్లకు మాట ఇచ్చాను. అందుకే ఈ రోజు వరకు ఆ శక్తుల్ని వాడలేదు అంటాడు. తర్వాత ఓయిషి అతని రోనిన్లని తీసుకొని టెంగు ఫారెస్ట్కి బయలుదేరుతాడు కాయ్. కానీ ఆ ఫారెస్ట్ లోపలికి ప్రవేశించడం అంత ఈజీ కాదు. అందుకని మిగతా రోనిన్లని బయట ఉంచి కాయ్ ఓయిషిని తీసుకొని లోపలికి వెళ్తాడు. అక్కడ ఓయిషితో, ఇక్కడ ఎలాంటి మాయలు జరిగినా ఏం జరిగినా నువ్వు తొందరపడి నీ కత్తిని బయట తీయద్దని చెప్పి టెంగు ఫారెస్ట్ మాస్టర్ని కలవడానికి వెళ్తాడు కాయ్. నీకు కావాల్సిన స్వార్డ్స్ కావాలంటే నాకంటే ముందు నువ్వు ఆ కత్తిని అందుకోవాలని కాయ్కి పరీక్ష పెడతాడు టెంగు మాస్టర్. ఇంకోవైపు ఓయిషిని టెంగు మనుషులు కన్ఫ్యూజ్ చేస్తారు. అప్పుడు మిగతా రోనిన్లు లోపలికి వస్తారు. రాగానే రోనిన్లకి సంబంధించిన ఒక మనిషి టెంగు మనుషులతో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అక్కడున్న అందరు రోనిన్లని టెంగు మనుషులు చంపుతుంటారు. ఓయిషి తన దగ్గరున్న కత్తిని బయటికి తీసేలా రెచ్చగొడతారు. బట్ ఓయిషి కాయ్ చెప్పిన మాటలు గుర్తు వచ్చి తన తోటి రోనిన్లని చనిపోతున్నా కూడా కత్తిని బయటికి తీయడు. ఇంకోవైపు కాయ్ తన మాస్టర్ని ఓడించి అతన్ని మెప్పించి స్వార్డ్స్ని సొంతం చేసుకుంటాడు. అలా చేసుకోగానే ఓయిషి ముందు చనిపోయిన రోనిన్లు మాయమైపోతారు. అప్పుడు ఓయిషికి ఇదంతా నన్ను మాయ చేసి రెచ్చగొట్టి స్వార్డ్ని బయటికి తీస్తానా లేనా అని టెస్ట్ చేశారని అర్థం చేసుకుంటాడు. ఫైనల్గా పవిత్రమైన టెంగు స్వార్డ్స్ తీసుకొని అమరులుగా బయటపడతారు కాయ్, ఓయిషి. తర్వాత ఓయిషి తన సైనికులను రెడీ చేసుకొని లార్డ్ కీరా ఒక గుడికి వస్తున్నాడని తెలుసుకొని అక్కడ చంపేద్దామని స్కెచ్ చేస్తారు. కానీ మంత్రగత్తె అయిన మిజుకి వాళ్లకన్నా ఒక స్టెప్ ముందు ఉండి వాళ్ళ ప్లాన్ పసిగట్టి వాళ్లతో యుద్ధం చేస్తుంది. ఆ ఫైట్లో చాలా మంది రోనిన్ల ప్రాణాలు పోతాయి. కొందరు గాయాలతో బ్రతికిపోతారు. అయినా కూడా రోనిన్స్ ఓటమిని ఒప్పుకోరు. ఇంకోసారి ఇలాంటి మిస్టేక్ జరగకుండా ఈసారి గట్టిగా స్కెచ్ చేస్తారు. 2 డేస్లో లార్డ్ కీరా తన చెల్లి మీకాని పెళ్లి చేసుకుంటున్నాడని తెలుసుకున్న ఓయిషి అక్కడికి సీక్రెట్గా వెడ్డింగ్ పర్ఫార్మర్ గెటప్స్లో దొంగతనంగా ప్రవేశిస్తాడు. లార్డ్ కీరా వెడ్డింగ్ పర్ఫార్మర్స్ ఏర్పాటు చేసిన డ్యాన్స్ ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేస్తూ ఉండగా కాయ్, ఓయిషి వాళ్ళ ప్లాన్ని అమలు చేస్తారు. రానిన్స్ మెల్లిగా లోపలికి వచ్చి కీరా సైనికుల్ని ఒక్కొక్కరిగా చంపేస్తూ ఆక్రమించుకుంటూ ఉంటారు. ఇదంతా గమనించిన లార్డ్ కీరా మీకాని తీసుకొని పిరికోడిలా తన సైనికుల సాయంతో దాక్కోడానికి పరిగెడతాడు. ఇంకోవైపు కీరాకి సంబంధించిన పవర్ఫుల్ యోధుడిని చంపేస్తారు ఓయిషి, అతని బృందం. మరోవైపు కీరా నుండి ఎలాగో అలా తప్పించుకున్న కాయ్ దగ్గరికి వెళ్తుంది మీకా. అప్పుడే అక్కడికి మంత్రగత్తె అయిన మిజుకి వస్తుంది. రాగానే డ్రాగన్ రూపంలో మారిపోయి కాయ్తో యుద్ధం చేస్తుంది. ఈ క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. ఫైనల్గా ఓయిషి కీరాని చంపి తన రివెంజ్ తీసుకుంటాడు. అలాగే తాను టెంగు ఫారెస్ట్లో నేర్చుకున్న విద్యతో
మంత్రగత్తెని చంపి మీకా ప్రాణాల్ని కాపాడుతాడు కాయ్. ఓయిషి కీరా తలని చూపించి కీరా ఆర్మీని లొంగుపొమ్మని చెప్తాడు. ఫైనల్గా క్లైమాక్స్లో రివెంజ్ తీసుకోవద్దని లార్డ్ షోగన్ చెప్పినా కూడా తన ఆదేశాల్ని పట్టించుకోనందుకు 47 రోనిన్స్కి శిక్ష వేస్తాడు. కానీ వాళ్ళు చేసిన దాంట్లో న్యాయం ఉంది కాబట్టి మీకాని షోగన్కి రాణిని చేసి మిగతా వాళ్ళందరూ పవిత్రమైన చావు వాళ్ళంతటి వాళ్ళే పొడుచుకొని చావాలని శిక్ష వేసి వెళ్ళిపోతాడు. క్లైమాక్స్లో కాయ్ మీకాతో ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయినా నీ ప్రేమని దక్కించుకుంటా అని మాట ఇస్తాడు. తర్వాత అందరూ కలిసి తమ రాజ్యం కోసం తమ ప్రాణాల్ని అంకితం ఇవ్వడంతో మూవీ ఎండ్ అవుతుంది. ఫైనల్గా ఈ సినిమాని జపాన్లో జరిగిన నిజమైన సంఘటన ద్వారా తీశారని, అందుకని ఈ సినిమాని వాళ్ళకి అంకితం ఇస్తున్నామని డైరెక్టర్ చెప్పడంతో మూవీ ఎండ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ గ్రూప్లో ఫాలో అవ్వండి. ఎందుకంటే మీరు ఇలా చేయడం వల్ల నాకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ని తీసుకొని రావడానికి కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ నలుగురికి తెలుస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. దిస్ ఈస్ థింక్ డ్యూడ్ సైనింగ్ ఆఫ్.